ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామనికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ క్రమమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించుచున్నటువంటి ప్రక్రియలో నిన్ను బట్టి నీ చుట్టుప్రక్కల వారు నీ మీద నిందలు వేసేటువంటి స్థితిలోనే ఉంటున్నారా? నేను అవమానకరంగా నీ యొక్క భక్తి జీవితాన్ని గురించి చులకనగా మాట్లాడేటువంటి స్థితిలో ఉంటున్నారా? అందుని గూర్చి వారు మాట్లాడే మాటలను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అవునేస్తమా, దావీదు బహిరూము అనేటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి సమయంలో షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదుని చులకనగా మాట్లాడుతూ రాళ్ళు రువ్వుతున్నటువంటి క్రమంలో సెరియా కుమారుడైనటువంటి అభిషై దావీదు పక్షముగా షిమీకి వ్యతిరేకంగా మాట్లాడాలని యోచించినటువంటి క్రమంలో దావీదైతే మాట్లాడుతున్నాడు. అతను శపించడానికి దేవుడు అనుమతించినట్లయితే నీవెందుకు ఆక్షేపణ చేస్తున్నావు? ఆ రీతిగా మాట్లాడడం దేవుని చిత్తమైతే నేను ఉన్నటువంటి ఈ యొక్క శ్రమని దేవుడు లక్ష్యపెట్టునేమో, అతను పలికినటువంటి మాటలను బట్టి ఆ యొక్క శాపానికి బదులుగా నాకు దేవుడు మేలు చేయనేమో. నువ్వెందుకు అతను మాట్లాడేటువంటి మాటల్ని నువ్వు అడ్డుకుంటున్నావని అభిషేక్ తోటి దావీదు మాట్లాడాడు. అవునేస్తమా, లోకానుసారముగా జీవించేటువంటి సమయంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనేటువంటి వారముగా ఉండము, కానీ దేవుని పక్షముగా ఖచ్చితమైనటువంటి భక్తి చేయాలని, దేవుని పక్షముగా నిలబడాలని నువ్వు చేస్తున్నటువంటి భక్తి నీ జీవితంలో కొనసాగించబడుతున్నటువంటి విశ్వాసం, రోషము కలిగి నీవు చేయించినటువంటి భక్తిని చూసి అనేక మంది నేను ఇదే రీతిగా చులకన చేసి మాట్లాడుతున్నారేమో. అయితే ఒక దావీదు కలిగినటువంటి ధైర్యాన్ని, ఒక దావీదు మాట్లాడినటువంటి మాటలు నువ్వు కూడా మాట్లాడగలవా? నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి మాటలను బట్టి, వారి యొక్క మాటల ద్వారా దేవుడు నాకు మేలు చేస్తాడేమో, వారి యొక్క శాపాలకి బదులుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో. అవునేస్తమా, దావీదు ఆ దినము తనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి మాటల్ని కూడాను దేవుడు అనుమతించాడని స్వీకరించాడు. అందునిమిత్తమే దావీదుని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను తన చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తిగా ఒక దావీదుని నిలబెట్టాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుని దేవుని యొక్క మందిరం నిర్మాణం జరిగించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. జనులు నీకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలను బట్టి నువ్వు విచారించవద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే దానికి బదులుగా దేవుని యొక్క ఆశీర్వాదము నీవు మాత్రమే కాదు, నీ బిడ్డ తరాలు కూడాను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే జనులు నీకు మాట్లాడేటువంటి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటల్ని కూర్చి కాదు, కానీ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను
దేవుని పక్షంగా నీవు నిలబడినప్పుడు ఒక దావీదుని ఏ రీతిగా ఆశీర్వదించాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.